IIM UPSC ట్యూషన్స్ ఓన్లీ ఇన్ తిరుమల IAS ఇన్స్టిట్యూట్ చైతన్యపురి. కాల్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి. దేశంలో పద్మాలు వికసించాయి. వివిధ రంగాల్లో రాణించిన వారికి కేంద్ర ప్రభుత్వం పురస్కారాలను ప్రకటించింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ ఏడాదికి 7గురికి పద్మవిభూషణ్, 19 మందికి పద్మభూషణ్, 113 మందికి పద్మశ్రీ పురస్కారాలు లభించాయి. పద్మ పురస్కారాలు లభించిన వారిలో మన తెలుగు తేజాలు నలుగురున్నారు. తెలంగాణకు చెందిన ప్రపంచ ప్రఖ్యాత జీర్ణకోశ వ్యాధుల డాక్టర్ దువ్వూరు నాగేశ్వర్ రెడ్డిని ఈ ఏడాది అత్యంత ప్రతిష్టాత్మకమైన పద్మవిభూషణ్ ని వరించింది. తెలుగు చలనచిత్ర రంగానికి చెందిన ప్రముఖ నటుడు, శాసనసభ్యుడు బాలకృష్ణకు ఆంధ్రప్రదేశ్ నుంచి పద్మభూషణ్ పురస్కారం లభించింది. తెలంగాణకు చెందిన మాదిగ రిజర్వేషన్ ఉద్యమకారుడు మందకృష్ణ మాదిగ, ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రముఖ అవధాన విద్వాంసుడు మాడుగుల నాగఫణి శర్మ, ప్రముఖ విద్యావేత్త, రచయిత KL కృష్ణ, కళారంగానికి చెందిన మిర్యాల అప్పారావు, విద్యారంగానికి చెందిన వాదిరాజు రాఘవేంద్రాచార్య, పంచముఖీలకు ఈ ఏడాది పద్మశ్రీ పురస్కారాలు లభించాయి. మిరియాల అప్పారావుకు మరణానంతరం ఈ అవార్డు దక్కడం విశేషం. ఇక పద్మ పురస్కారాలు అందుకున్న వారికి ఏ రంగాల్లో వచ్చాయి, ఎలాంటి సేవలు అందించారు అనే విషయాలను ఒకసారి చర్చిద్దాం. భారత ప్రభుత్వ రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషణ్ అందుకున్న డాక్టర్ దువ్వూరి నాగేశ్వర్ రెడ్డిని ఇప్పటికే పద్మశ్రీ, పద్మభూషణ్ అవార్డులతో కేంద్రం సత్కరించింది. తాజాగా పద్మవిభూషణ్ పురస్కారాన్ని ప్రకటించడంతో దేశంలో 3 పద్మ పురస్కారాలను అందుకున్న ఏకైక వైద్యుడిగా డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి చరిత్ర సృష్టించారు. ఏపీలోని విశాఖపట్నంలో ఆయన జన్మించారు. కర్నూలు మెడికల్ కాలేజ్లో MBBS, మద్రాస్ మెడికల్ కాలేజ్లో MD, చండీగఢ్లోని PGIMER లో DM పూర్తి చేశారు. నిమ్స్ గ్యాస్ట్రో ఎంటరాలజీ నిపుణుడిగా సేవలందించిన డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి అంచెలంచెలుగా ఎదిగారు. హైదరాబాద్ లో ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ ఆసుపత్రిని స్థాపించారు. ప్రస్తుతం 40 రకాల వైద్య ప్రత్యేకతలతో EIG రోగులకు సేవలందిస్తోంది. వైద్య ఆవిష్కరణలు, విద్య, పరిశోధన, రోగుల సేవలకు తన జీవితాన్ని అంకితం చేశారు. 4 దశాబ్దాలుగా పైగా వైద్య రంగంలో ఆయన సేవలు వెలకట్టలేనివి. పద్మభూషణ్ అవార్డు అందుకున్న బాలకృష్ణ, అభిమానులు ముద్దుగా పిలిచే బాలయ్య, NTR వారసుడిగా సినీ రంగంలోకి అడుగుపెట్టిన రోజు నుంచి సినీ ప్రేక్షకులను అలరిస్తున్నారు. 14 ఏళ్ల వయసులో తాతమ్మ కలతో 1974లో బాలకృష్ణ సినీ రంగ ప్రవేశం చేశారు. తన నటన, డైలాగ్ డెలివరీతో ప్రత్యేక ఫ్యాన్ బేస్ ను సంపాదించుకున్నారు. ఇప్పటి వరకు 109 సినిమాలు పూర్తి చేశారు. సినిమాలతో పాటు రాజకీయాల్లోనూ రాణిస్తున్నారు. హిందూపురం ఎమ్మెల్యేగా 3 సార్లు ఎన్నికయ్యారు. బసవతారకం ఆసుపత్రి చైర్మన్ గా పేద క్యాన్సర్ రోగులకు సేవలందిస్తున్నారు. ఆయన సేవలను గుర్తించిన కేంద్రం కళల రంగంలో పద్మభూషణ్ పురస్కారాన్ని ప్రకటించింది. పద్మశ్రీ అవార్డుల్లో ఒకరైన మందకృష్ణ వరంగల్ జిల్లా హంటర్ రోడ్డు సాయంపేటకు చెందినవారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితిని ఏర్పాటు చేశారు. 1994లో ప్రకాశం జిల్లాలోని చిన్న గ్రామం ఈదుమూడి నుంచి 20 మంది యువకులతో మాదిగ దండోరా అంటూ పోరాటం సాగించారు. ఎస్సీ వర్గీకరణ జరగాలని సుదీర్ఘకాలం ఉద్యమం చేశారు. ఆయన చేసిన పోరాట ఫలితం ఎస్సీ వరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంగీకరించారు. ఇటీవల ప్రధాని మోదీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. త్వరలో ఎస్సీ వర్గీకరణ జరిగే అవకాశం ఉంది. ఆయన చేసిన సేవలకు గాను కేంద్రం పద్మశ్రీ అవార్డును అందించింది. ఆంధ్రప్రదేశ్ నుంచి పద్మశ్రీ అందుకున్న ప్రముఖ అవధాన విద్వాంసుడు మాడుగుల నాగఫణి శర్మ 1959లో మాడుగుల నాగభూషణ శర్మ సుశీలమ్మకు జన్మించారు. ఈయనకు 5 అన్నదమ్ములు, 3 అక్క చెల్లెళ్లున్నారు. మొత్తం 9 మందిలో నాగఫణి శర్మ రెండో సంతానం. కడవకల్లు, పుట్లూరు, లేపాక్షి, కడప జిల్లా ప్రొద్దుటూరులో ఈయన చదువు కొనసాగింది. కేవలం 10వ తరగతి వరకు చదివారు. ఆ తర్వాత ఆధ్యాత్మికత దిశగా వెళ్లి అవధానిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించారు. ఇప్పుడు పద్మశ్రీ అవార్డు దక్కడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన మరో పద్మశ్రీ గ్రహీత వాదిరాజు రాఘవేంద్రాచారి పంచముఖి. సుదీర్ఘకాలం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్ సంస్థకు డైరెక్టర్ గా వ్యవహరించారు. ప్రస్తుతం మంత్రాలయ సంస్కృత విద్యాలయ విశ్వవిద్యాలయం ఛాన్సలర్ గా పనిచేస్తున్నారు. టీటీడీ బోర్డు సభ్యుడిగా ఉన్నారు.
తిరుపతి సంస్కృత యూనివర్సిటీలో 10 ఏళ్లుగా ఛాన్సలర్ గా పనిచేశారు. కోనసీమ జిల్లా రావులపాలెంలో నివాసం ఉంటున్న బుర్రకథ కళాకారుడు మిరియాల అప్పారావు ఈ నెలలోనే కనుమ పండుగ రోజు మరణించారు. శనివారం నాడే దశదిన కర్మ నిర్వహించారు. ఇదే సమయంలో పద్మశ్రీకి అప్పారావు ఎంపికయ్యారంటూ సమాచారం రావడంతో కుటుంబ సభ్యులంతా కన్నీరు మున్నీరయ్యారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కరప మండలం నడకుదురు గ్రామంలో 1949లో అప్పారావు జన్మించారు. 1969లో బుర్రకథ రంగంలో అడుగుపెట్టి జూనియర్ నాజర్, రావిశెట్టి వీరేశం గురువుల వద్ద బుర్రకథ కళను అభ్యసించారు. రాగాల అప్పారావుగా కూడా పేరొందారు. రేడియోలో, దూరదర్శన్లో ప్రదర్శనలు ఇచ్చారు. ప్రొఫెసర్ కొసరాజు లీలాకృష్ణ ప్రముఖ ఆర్థికవేత్త. ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో విశేష సేవలందించారు. ఆయన ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా ఉంగుటూరులో జన్మించారు. ఇవి మన పద్మశ్రీలు సాధించిన ఘనతలు.